ట్రైనీ ఐపీఎస్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా అశోక్ నగర్లోని నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి నివాసంలో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. సోదాల సందర్భంగా గదిలో నుంచి 2 ప్రేమ లేఖలు, ల్యాప్టాప్, సెల్ ఫోన్, ఒక కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ వివాహిత మహిళతో ఉదయ్ కృష్ణారెడ్డికి సన్నిహిత పరిచయం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. భర్తతో విడిపోయి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న ఆ మహిళకు లివ్ ఇన్ రిలేషన్షిప్ ప్రతిపాదన చేసినప్పటికీ ఆమె తిరస్కరించినట్లుగా విచారణలో తేలినట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ మహిళ ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిని కలుస్తున్నట్లుగా, ఉదయ్ కృష్ణారెడ్డి ప్రవర్తనపై ఇద్దరు పరస్పరం మాట్లాడుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిని గదిలోకి బలవంతంగా ప్రవేశించి ఫోన్ లాక్కున్నాడనే ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే సుమారు 20 మంది వాంగ్మూలాలను నమోదు చేసిన దర్యాప్తు అధికారులు నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీస్ కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ట్రైనీ ఐపీఎస్ కేసులో రోల్ కోర్ట్ ట్విస్ట్ అనేది వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించిన అనంతరం ప్రస్తుతం సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఉదయ్ కృష్ణారెడ్డి గదిలో ప్రేమలేఖలు అనేవి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేవలం మహిళా ట్రైనీ ఐపీఎస్ తో మాత్రమే కాకుండా మరో మహిళతో సైతం సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఈ కేసులో భాగంగా అశోక్ నగర్ లోని ఉదయ్ కృష్ణారెడ్డి రూమ్ లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. రూమ్ లో 2 ప్రేమలేఖలతో పాటు ల్యాప్టాప్, సెల్ ఫోను, అలాగే కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వివాహితతో సాన్నిహిత్యం ఉన్నట్లు విచారణలో గుర్తించడం జరిగింది. భర్తతో విడిపోయి హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న మహిళతో ఉదయ్ కృష్ణారెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. విడాకుల తర్వాత లివ్ ఇన్ రిలేషన్ ప్రతిపాదనను తిరస్కరించింది మహిళ. ఈ రిలేషన్ ప్రతిపాదన చేసిన మహిళ తిరస్కరించినట్లు సమాచారం. ట్రైనీ మహిళా ఐపీఎస్ తో మరో మహిళ ఫిబ్రవరిలో కలిసినట్లు విచారణలో వెల్లడైంది. ఉదయ్ ప్రవర్తన పైన ఇద్దరు పరస్పరం మాట్లాడుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇక మహిళా ట్రైనీ ఐపీఎస్ గదిలోకి బలవంతంగా ప్రవేశించి ఫోన్ లాక్కున్నాడనేటువంటి ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సేకరించడం జరిగింది. సుమారు 20 మంది వాంగ్మూలాలను పోలీసులు ఈ కేసులో నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు కస్టడీకి తీసుకుని మరింత విచారణ చేయాలని భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. అతన్ని కస్టడీకి తీసుకుని విచారిస్తే కేసుకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉందన్న నేపథ్యంలోనే ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీ విచారణ చేయాలని భావిస్తూ కస్టడీ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్. హైదరాబాద్ బాటా కమాండ్ దగ్గర జోగిని శ్యామలను